16 సంవత్సరాల అనుష్క గారి అరుంధతి సినిమా రికార్డులని మా ఇంటి బంగారం సినిమా సమంత గారు కొల్లగొట్టారు. అసలు ఇది ఎవ్వరు కూడా ఊహించలేరు. ఇప్పటి వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అనుష్క గారిని కొట్టేవాళ్ళు, అరుంధతి సినిమాని కొట్టేవాళ్ళు ఎవరు కూడా రాలేరు, రాబోరు అని చెప్పేసి చాలా గొప్పగా మనం మాట్లాడుకున్నాం. కానీ ఆ మాట అన్నింటినీ కూడా ఖండిస్తూ వాటన్నింటినీ కూడా వెనక్కి తోసేసి మా ఇంటి బంగారం సినిమాతోని సమంత గారు ఇప్పుడు నంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతోని వచ్చి ఇంత భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన వాళ్ళు ఇంత తక్కువ సమయంలో ఎవరు కూడా లేరు. సమంత గారికి మాత్రమే ఆ ఒక రికార్డు సొంతమైంది. సరికొత్త రికార్డ్ని ఇప్పుడు ఆమె క్రియేట్ చేసింది, ఒక చరిత్రని సృష్టించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ రికార్డ్ని మళ్ళీ బ్రేక్ చేయడానికి ఎవరు వస్తారు? అసలు ఈ మధ్యకాలంలో ఎవరైనా ఇలాంటి సినిమాలు తీసి మళ్ళీ ఒక రికార్డ్ని, సమంత గారి రికార్డ్ని బ్రేక్ చేస్తారా అంటే ఎవ్వరికి కూడా సాధ్యపడదు అనే విధంగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది సమంత గారి రేంజు, ఇది కదా సమంత గారి యొక్క పాపులారిటీ, ఫేమ్ అని చెప్పేసి చాలామంది కూడా ఆమె ఫ్యాన్స్ అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి మా ఇంటి బంగారు సినిమా రిలీజ్ అయినప్పుడు కొంచెం అంటే అటు ఇటు కానీ టాక్ వచ్చింది. అండ్ పాజిటివ్ టాక్ వస్తూ వస్తూ పాజిటివ్ టాక్ పెరుగుతూ అందరి నోట ఆ నోట ఈ నోట పాకుతూ అందరికి కూడా ఈ సినిమా నచ్చేసి ఇప్పుడు అంటే స్లోగా స్పీడప్ అయ్యి ఇప్పుడు మాత్రం ఎవరికి కూడా అందరి స్థాయిలో దూసుకెళ్తుంది. అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఒక 12 రోజులు అయింది సినిమా రిలీజ్ అయ్యి. ఈ 12 రోజులకు గాను వచ్చినటువంటి కలెక్షన్ చూస్తూ ఉంటే అందరికీ కూడా దిమ్మ తిరిగిపోతుంది. అంటే అక్కడ అరుంధతి సినిమాని కూడా క్రాస్ చేసింది అంటే ఏ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయో మనము అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సినిమాని తెరకెక్కించింది దాదాపు 25 కోట్ల నుంచి 30 కోట్ల బడ్జెట్తోని. అండ్ ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడు, అదేవిధంగా శాటిలైట్ రైట్స్ కావచ్చు, ఓటీటీ రైట్స్ కావచ్చు, ఆడియో రైట్స్ కావచ్చు, వాటికి ఆల్మోస్ట్ ఈ డబ్బంతా కూడా వచ్చేసింది. అంటే అంతా కూడా సినిమా రిలీజ్ అవ్వకుండా ముందే ఈ సినిమాని లాభాల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే నుంచి కొంచెం స్లోగా ఉన్నప్పటికీ రాను రోజులు గడుస్తున్న కొద్దీ సినిమా అనేది స్పీడప్ అయిపోయింది. ఇప్పటివరకు ఈ 12 రోజులకి మాత్రం ఇంకా కూడా కలెక్షన్స్ ఒక్క రోజుకి 4 కోట్ల వరకు సంపాదిస్తూ ఉంది మా ఇంటి బంగారం సినిమా. అందులోని సాంగ్స్ కావచ్చు, ఆ కంటెంట్ కావచ్చు, సమంత గారి యొక్క యాక్టింగ్ కావచ్చు, ఆ ఒక ఫైటింగ్ సీన్స్ కావచ్చు, అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. అండ్ అందులో నటించినటువంటి అందరికి కూడా మంచి మంచి క్యారెక్టర్లు ఇవ్వడం, నంది రెడ్డి గారి యొక్క డైరెక్షన్ అందరినీ కూడా ఆకట్టుకుంది అనమాట. సో ఇప్పుడైతే చాలా మంది కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు మా ఇంటి బంగారం సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఈ 12 రోజులకు గాను దాదాపు 71.15 కోట్లు వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇది మామూలు విషయం కాదు. మరి అరుంధతి సినిమా రికార్డ్ని కూడా బ్రేక్ చేసి కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది సమంత గారి మా ఇంటి బంగారం సినిమా. అంటే మరి ఇప్పటింతలో మళ్ళీ ఈ సినిమా రికార్డ్ని బ్రేక్ చేసినటువంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఎవరు కూడా రెడీగా లేరు. చేసినప్పటికీ కూడా ఈ రికార్డ్ని బ్రేక్ చేయలేరు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి మీలో ఎంతమంది మా ఇంటి బంగారం సినిమాని చూశారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏ విధంగా అనిపించింది? మరి అరుంధతి సినిమా రికార్డ్ని కూడా బ్రేక్ చేస్తుందంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు యాజ్ ఏ ఒక సమంత ఫ్యాన్గా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.